లలిత్ మోడీ ఈ పేరు చాలా పాపులర్. ఐపీఎల్లో అయితే ఈ పేరు మరీ పాపులర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ని అసలు స్థాపించింది ఈయనే దాని వెనకాల ఉన్న బ్రెయిన్ అనమాట. అయితే గత 15 సంవత్సరాల నుంచి ఈయన భారతదేశంలో లేడు. చాలా దేశాలు తిరిగాడు. యూకేలోనే ఉంటున్నాడు చాలా వరకు. ఆయన చాలా కేసెస్ ఆయన పైన ఉన్నాయన్నమాట. ముఖ్యంగా కరప్షన్, మనీ లాండరింగ్, ట్యాక్స్ ఎవేజన్. అంతెందుకు ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఏవైతే రైట్స్ ఉంటాయో ఓవర్సీస్ టెలికాస్ట్ రైట్స్, వాటికి సంబంధించి లంచాలు తీసుకున్నాడని చెప్పి ఈయనపైన చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈయనపైన చాలా కేసులు కూడా ఉన్నాయి. ఈయన విదేశాలకు పారిపోయాడు, దేశాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. ఆయన తెప్పించడం మన వల్ల కావట్లేదు. ఆయన్ని ఎక్స్ట్రాడిట్ చేయించుకుని మన దేశంలో ఆయన్ని ట్రై చేయడం అనేది చాలా గగనంగా మారింది. ఈ టైంలో ఒక న్యూస్ బయటకు వస్తుంది. లండన్లోని ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ దగ్గర ఆయన ఒక అప్లికేషన్ చేశాడంట. అప్లికేషన్లో నేను ఇండియన్ సిటిజన్షిప్ని వదిలేస్తున్నాను, ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేయాలనుకుంటున్నానని చెప్పాడంట. సో అదేంటి, ఈయన ఇండియన్ సిటిజన్షిప్ ఎలా వదిలేస్తున్నాడు, ఇండియన్ పాస్పోర్ట్ ఎందుకు సరెండర్ చేస్తున్నాడు, ఇదే క్వశ్చన్. ఆయన వనవాటు పాస్పోర్ట్ తీసుకుంటున్నాడంట.